నేను చెప్పినోళ్ళు అధికారంలో ఉండాలి అంటే మా వాళ్ళకి పోటీ వచ్చే వాళ్ళందరినీ వెధవల్ని చేయాలి, వాళ్ళు ఎదగనీయకుండా తొక్కేయాలి అన్నటువంటిది కంసుడు ఆనాడు గర్భంలో ఉండగానే పిల్లల్ని చంపేసినట్టు లేదా డెలివరీ అవ్వగానే పిల్లల్ని చంపేసినట్టు పసిప్రాయంలోనే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస వ్యవస్థ గత 40 ఏళ్ల నుంచి నడుస్తోంది. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఎదుగుతున్నా సరే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ అధిష్టానాల దగ్గర దొంగల్ని చేయటం, వాళ్ళని ఎప్పటికప్పుడు తొక్కిపడేయడానికి మిగతా వాళ్ళ శత్రువులను అదే పార్టీలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం మీడియా ద్వారా సుదీర్ఘకాలంగా చేస్తూ వచ్చారు. అది తెలుగుదేశానికి ఫెచ్చింగ్, కాంగ్రెస్కి శాపమైంది. ఆ శాపాలని తట్టుకుని నిలబడి కేంద్ర అధినాయకత్వాన్ని ఒప్పించి, సహచర నాయకులను ఒప్పించి, పాదయాత్ర చేసి ప్రజల్ని మొప్పించి ముఖ్యమంత్రి అయినోడు రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డిని బదనాం చేయడానికి నానా ప్రయత్నాలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డి ఎత్తుకి పై ఎత్తులు వేసుకుంటూ నిలబడతా జీవితకాలం తన పేరు గుర్తుపెట్టుకునే విధంగా ఒక ఫీజు రియంబర్స్మెంటు, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఉచిత విద్యుత్తు ఇట్లాంటివి చేసి జనం మదిలో నిలిచిపోయాడు. అలా చేయకూడదని అతని 25 ఏళ్ల పాటు విషం చిమ్మారు అతని మీదన. అయిపోయింది. అతను ఎంత శక్తివంతుడో గ్రహించాక అతని జీవితంలో అతని కుటుంబాన్ని రానియకూడదు అనుకున్నారు. అందుకు అతను చనిపోయాక జగన్ని విలన్గా చేసి చూపించి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల్నే విషపూరితమైన ప్రచారంతో కుంభకోణంగా చూపించి ఒక దిక్కుమాలినటువంటి జర్నలిజంతో సర్వనాశనం చేసే కుట్రని శరవేగంగా చేసుకొచ్చారు. అది అయిపోయింది. జగన్ దాన్ని తట్టుకు నిలబడ్డాడు, గెలిచాడు, ఓడాడు, గెలిచాడు, ఓడాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి వాళ్ళ చెల్లి పనికి వచ్చింది. ఎందుకంటే నానిచ్చిన ఆస్తులు తినేసింది, అన్న సంపాదించిన ఆస్తులు కూడా తినాలనుకుంటోంది. అందుకు ఆ అన్న భార్య ఒప్పుకోవట్లేదని ఆమె మీద అలిగింది. అమ్మ ద్వారా అన్న మీద ఒత్తిడి తెచ్చింది. దానికి అన్న కూడా భార్య మాట వింటున్నాడు కాబట్టి ఆ అన్న భార్యని, అన్న బిడ్డల్ని, అన్నని బద్నాం చేసి బహిరంగంగా అతన్ని ఓడగొట్టడానికి ఇంకొక చెల్లితో కలిసి కుట్ర పన్ని రకరకాలు చేసుకొచ్చి దానికి ఈ మీడియా ప్రోత్సహించింది. జగన్ ఇవాళ జైలుకి ఇదే కోర్టుకి వెళ్తున్నాడు విచారణకి. వెంటనే ఇప్పుడు షర్మిల అర్జెంటుకి ఇవాళ ఏముంది షర్మిలకి జగన్కి, షర్మిల దగ్గరికి వెళ్ళి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడుగుతారు, జగన్ ఇదే అక్కడ కేటీఆర్ కూతురు కవిత వీళ్ళ గురించి మీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా అని. నేనేం తప్పు చేశాను, మొన్నే నన్ను దూరం పెట్టాడు అని చెప్పిందట. దాన్ని వాళ్ళ ఫ్రంట్ పేజీలో రాసుకొచ్చా. అంటే విషం చిమ్మే దాంట్లో నరనరాన విషపు పురుగులుగా మారినటువంటి నీచాతి నీచ జర్నలిజం పత్రిక యొక్క వ్యవహార శైలి ఇది. తమ వాళ్ళని ఏమీ లేకపోయినా అద్భుతమైనటువంటి స్వర్గంలో తేలియాడిస్తూ ఎదుటి వాళ్ళు నరకంలో ఉన్నా సరే స్వర్గమని భ్రమ కల్పించేటటువంటి ఒక నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి వాళ్ళు ఈ దిక్కుమాల ప్రయోగం చేశారు. బాగానే ఉంది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే షర్మిల కొడుకు పెళ్ళికి దీనికి వెళ్తే అందరూ చూశారు కదా, అమ్మాయి ఇన్విటేషన్ ఇచ్చింది, వెళ్ళాడు. వెళ్ళిన రోజు నిశ్చితార్థం అప్పుడు దగ్గరికి రావడానికి నిరాకరించింది, తోసిపుచ్చింది, అవమానించింది. జనం చూడలేదా? అలాగే ఈరోజు వరకు జగన్ షర్మిల గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. మా డబ్బులు దోచుకుపోయింది, తినేసింది అన్నటువంటిది. పెళ్ళయ్యాక అత్తగారింటి ఆస్తిలో వారసత్వం వస్తుంది, పెళ్ళికి ముందు తండ్రి ఆస్తిలో కూడా వారసత్వం వస్తుంది, అది ఇచ్చేశారు. కానీ తండ్రి పెట్టిన డబ్బులతోనే నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసావు కాబట్టి అని ఒక విచిత్రమైన, ప్రతి ఒక్కడు తండ్రి నుంచి వారసత్వం నుంచి వచ్చేటటువంటిదే. అప్పుడు ఆస్తిలో అంతా కూడా అన్న సంపాదించుకుంది కూడా ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు ఆయన సంపాదించుకున్న దాంట్లో వారసత్వం వాళ్ళకి ఇస్తారా? లేదే. ప్రతి ఆడపిల్లకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటయ్యా అంటే పుట్టింటి ఆస్తి నాకే కావాలా, అత్తింటి ఆస్తి నాకే కావాలి, నా ఆడబడుచుకి ఆస్తిలో పంపకం వద్దు, అట్లాగే నా అన్నకి ఆస్తి వద్దు అనేటటువంటి ఒక విచిత్రమైన భావజాలం ఈ మధ్యన పెరుగుతుంది. అందులో ఆ స్వార్థపూరిత భావజాలానికి ఆవిడ ప్రతినిధి. ఆవిడ పట్టుకుని ఒక మహాశక్తిగా ప్రజలు చిత్కరించారు, ప్రజలు తిరస్కరించారు. అలాంటి మనిషిని ఇప్పుడు గొప్ప వీరురాలిగా జగన్ని దుర్మార్గుడిగా చూపించడానికి వాడుకుంటున్నారు.